హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. మనం ఒక స్పెషల్ వెరైటీ వంటకాన్ని అయితే టేస్ట్ చేయడానికి అయితే ఈరోజు మనం వచ్చున్నాము. అది ఏ ప్లేస్ అంటే చార్మినార్ ముందు భాగంలో ఉన్న మిన్ను మియా కబాబ్ సెంటర్కి అయితే ఇక్కడ మనం వచ్చున్నాము. ఇక్కడ మన ఫేమస్ ఏంటంటే హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, పత్తార్కా గోష్ అంత ఫేమస్ అన్నాడు. దాన్ని అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేయడానికి అయితే వచ్చినాము. అది ఎలా ఉంటుంది, అది ఏంది, దాని టేస్ట్ ఏంది అని చెప్పేసి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. దాని టేస్ట్ ఇప్పుడు చూసి దాని తయారీ విధానం, దాన్ని ఎలా ఉందని చెప్పేసి పబ్లిక్ ఇట్లా అడిగి అయితే తెలుసుకుందాం. ఇది మెయిన్గా పత్తర్కా గోష్ తయారీ విధానం అన్నట్టు. ఇప్పుడు బొగ్గుల మీద వేసిన పెనం మీద అయితే ఈ మటన్ పీసెస్ ఒక్కొక్కటి తీసేసి ఆ పెనం మీద అయితే వేసిన తర్వాత ఇది బాగా కాలిన తర్వాత దీంట్లో ఏమేమి వేస్తారన్నా? కొంచెం మసాలా डालते हैं पूरे ड्राई मसाले से रहते, पूरा कुछ नहीं रहता, ड्राई मसाले से रहते, गरम मसाला रहता है इसमें, गरम मसाला, ग्रीन चिल्ली रहता है इसमें, ग्रीन चिली और क्या रहता है? क्रीम रहता है, क्रीम और कौन सा क्रीम है? अमूल क्रीम रहता, अमूल क्रीम रहता। अमूल क्रीम. ओके అంటే ఇప్పుడు ఎంత సేపు పెడతారన్న? कितना देर रखा था ना? मतलब मैरिनेशन करके ओके. तो 4 घंटे लगता है, कैसा भी मैरिनेट करके इसको लगाते हैं रेडी करने के लिए। 4 घंटे लगता है, इसको मसालों में रखना पड़ता है। मसाला पूरा इसका ऊपर आने के 4 घंटा लगता है. इसका यहाँ पे ऐसे डालने के बाद में कितना घंटा लगता है? 10 मिनट होता है, 5 से 10 मिनट में रेडी हो जाता है। మిన్ను మియా కబాబ్ సెంటర్ అన్నట్టు ఇది. ఇక్కడ మెయిన్గా పత్తర్కా గోష్ ఈ మటన్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని పెనం మీద వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు దీంట్లో కావాల్సిన మసాలాలు వేసిన తర్వాత 10-15 నిమిషాలు ఇది వేసేసి దీన్ని తీసి ఒక ప్లేట్లు వేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తయారు చేయడానికి ఒక 4 అవర్స్ అయితే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మనతో పాటు చెప్పుకుంటున్నారు. ఇది బొగ్గులతో వేసిన పెనం మీద అయితే దీన్ని తయారు చేస్తారు. पत्थर गोश है, सब ग्रीन चटनी है, पुदीने का घी है, ये देसी घी है, देसी घी. ఇప్పుడు మనం చెప్పిన పత్తర్ గోష్ అయితే వచ్చేసింది. దీంట్లో ఆనియన్స్తో ఇదైతే చాలా కలర్ఫుల్ అవుతుంది. ఇది మెయిన్గా మటన్తో తయారు చేసిరు. చూస్తేనే నోరూడిపోతుంది తినాలంటుండే. ఒకటైతే టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. దీంట్లో గ్రీన్ చట్నీ అయితే వేసిరు. గ్రీన్ చట్నీ దీంతో అయితే ఒకసారి టచ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఆనియన్ తీసుకొని అయితే చూద్దాం ఎలా ఉందో. ఇది మెయిన్గా ఏంటంటే మనము రోటీలలో దీంట్లో తింటాం మటన్. ఇది ఓన్లీ మసాలాతోటి ఒక బొగ్గుల పొయ్యి మీద అయితే దీన్ని ఫ్రై చేయడం అయితే జరిగింది. ఫ్రై చేసిన ఆయిల్లో వేయించిన ఈ మటన్ అయితే స్పెషల్గా పత్తర్కా గోష్ అని అంటారు. ఇదైతే ఇక్కడైతే చాలా స్పెషల్. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, ఈ పత్తర్కా గోష్ కూడా అంతే ఫేమస్ అన్నట్టు. చాలా సూపర్ ఉంది. ఇప్పటికీ నేను చాలా పీస్లు అయితే తిన్నా. ఇదైతే చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం తినే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్లో వేసుకొని తింటాం, కానీ ఇది ఇలాగైతే చాలా సూపర్ అంటే చాలా సూపర్ ఉంది. ఇక్కడ చాలా మంది పబ్లిక్ అయితే ఈ మిన్ను మియా కబాబ్కి అయితే ఈ సెంటర్కి అయితే వచ్చి ఈ పత్తర్కా గోష్ టేస్ట్ ఏంది మాత్రం ఈ చార్మినార్ నుంచి అయితే బయటకి అయితే వెళ్ళారు. మీరు ఇట్లా ఈ చార్మినార్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఎవరైతే నాన్ వెజ్ ప్రియులు అయితే ఉంటారో వాళ్ళందరూ అయితే ఈ ప్లేస్కి వచ్చి ఈ పత్తర్కా గోష్ అయితే ప్రతి ఒక్కరు అయితే టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా సూపర్ ఉంది. అసలు ఇంతకు మామూలుగా అయితే లేదు. దీన్ని మీరు ఇట్లా టేస్ట్ చేస్తే మస్తు అయితే ఉంటుంది. నేనైతే దీనికైతే పక్కా గ్యారంటీ ఇస్తున్నాను, ఎందుకంటే అంత సూపర్ ఉంది. చికెన్ కబాబ్ చాలా రకాల వెరైటీస్ అయితే చూస్తాం, కానీ మటన్లో అయితే ఇంత మంచి సూపర్ ఫుడ్ అయితే ఎక్కడైతే అస్సలు అయితే మామూలుగా అయితే దొరకదు.
ఇక్కడైతే ఒక పర్సన్ అయితే ఉన్నారు. దాన్ని పత్తర్కా గోష్ ఎలా తయారు చేస్తారు, ఏమేమి పడతారు అనేది ఆయన అడిగి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొత్తం 5 కిలో తీసుకుంటాం. ఫస్ట్ 5 కిలో వేసుకొని మొత్తం మసాలాలు ధనియా మిర్చి అన్ని మిక్సర్లు వేసి మొత్తం మంచిగా కలిపి పెరుగు అది వేసి కలుపుతాం ఫస్ట్. దాని తర్వాత తెచ్చి కూడా దాన్ని 4 గంటలు తీసి డైరెక్ట్ ఇక తెస్తాము. తెచ్చి కాసి దీని మీద వేడి చేసి ఇచ్చేస్తాము. 4 గంటలు అంటే కమ్సే కమ్ ఎమర్జెన్సీ ఉంటే 15 మినిట్ 15 నిమిషాలు మంచిగా అవుతుంది. కస్టమర్ నార్మల్గా అంటే ఫెస్టివల్ ఇదే తింటారు ఎక్కువ. అంటే ఈ సెంటర్లో మేము రంజాన్ స్పెషల్ ఐటమ్ ఇది ఒకటేనా, సంవత్సరంకి ఒకసారి పెడతారు. ఇవన్నీ ఒకసారి కొత్తగా వచ్చి రెగ్యులర్ ఉండదు. రంజాన్ స్పెషల్ ఒకటే పెడతాం మొత్తం. అంటే నార్మల్ ఎనీ టైమ్ అంటే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఇది, ఫాస్ట్ ఫుడ్ హోటల్ ఇది. రంజాన్ స్పెషల్ అంటే ఇది ఒకటి పెడతాం. ఈ కొత్త ఐటమ్ మొత్తం పచ్చి కూరలా మొత్తం మసాలా కలిపి దాని తర్వాత 15 మినిట్ కూడా వస్తుంది. 4 గంటలు గోస్ట్ ఇది దీని మీద ఉంటుంది, చికెన్ మీద ఉంటుంది. ఇప్పుడు దాన్ని మొత్తం కలిపి పచ్చి కూర ఇట్లా బొగ్గులు వేస్తాము బట్టిలా హాఫ్ బాయిల్ చేసి ఎట్లా వేస్తాం దీంట్లో. ఈరోజు టేస్ట్ అయితే సూపర్ అవుతుంది. ఇక్కడైతే ఈ చార్మినార్లో ఈ ప్లేస్లో అయితే చార్మినార్ ఫ్రంట్ భాగంలో చంద్రాయణగుట్ట వెళ్ళే రూట్లో అయితే ఇది అయితే హోటల్ అవుతుంది. ఈ హోటల్ అయితే ఈ పత్తర్కా గోష్ ఈ ఏరియాలో ఇది ఒక్క ప్లేస్లో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది. ఈ రంజాన్ స్పెషల్గా ఇది తయారు చేస్తారంట. ఈ రంజాన్ స్పెషల్లో ఇక్కడ ఈ పత్తర్కా గోష్ ఇదే ప్లేస్లో అయితే దొరుకుతుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఈ పత్తర్కా గోష్ టేస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నా. చాలా అంటే చాలా బాగుంది.